నేను ఇట్లా అన్పార్లమెంట్ కూడా వాడిను. ఈ మధ్య నువ్వు స్వయం పెట్టావు గేమ్ పెట్టావు అనే పదాలు ఆదినాడు అనే గురించి మాట్లాడినావు కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేస్తానేవు పబ్లిక్గా డాక్యుమెంటు దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళవి దాదాపు 53 ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు, 200 ఎకరాలు సాక్షాత్తు మీ అన్న వైఎస్ మధు కబ్జా చేసి ఉన్నాడు. పోయి కావాలంటే చూడిపో. ఎక్కడో భూముల గురించి కాదు, నీ పులివెందుల హయాంలో నీ దగ్గర జరిగినట్టు గురించి మాట్లాడు. ఇంకోటి ఏం మాట్లాడతాడు, వీళ్ళకు పరిపాలన చేత కాలేదు, వచ్చా నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ను తీస్తారు, డీలర్షిప్లు తీస్తారు. అది ఏం డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు తీయం? మీ గవర్నమెంట్ వచ్చిన 24 గంటల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అందరితో రాజీనామా చేసినారు భయపడిచి. ఆ రోజు ఇంత టైం వరకు ఎన్ని మారినాయి మీ గవర్నమెంట్ అసలు ఎన్ని మారినాయో చెక్ చేసుకో. ఫీల్డ్ అసిస్టెంట్లు డీలర్షిప్లు యానిమేటర్స్ ఎందుకు తీసేయం? మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైనా పోతాం. దాంట్లో తప్పు చేసిన వాళ్ళను ఆ తర్వాత ఇంకా దారుణంగా కూడా వాళ్ళను తొలగిస్తాం. ఏదో గవర్నమెంట్ వచ్చారని మార్చారంట, అంటే నువ్వు 24 గంటల్లో మార్చినప్పుడు మా కార్యకర్తల కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు డీలర్షిప్ల కోసం ఎంత దూరమైనా పోతాం. కాబట్టి ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచన చేసుకో. అంటే అక్కడ మైనింగ్ దాని మీద పిటిషన్ పెట్టేది. గత సంవత్సరంలో 5 ఏళ్ళు మీ ఫాదర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి 12 పైసలు భాగం లేదా? ఆ 12 పైసలు 5 మంది పేర్లు కూడా నేను చెప్పాలన్నా, ఎవరో దేవిరెడ్డి శంకర్ రెడ్డి, రాము, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత ఇట్లా ఇంకా 2 పేర్లు ఉన్నాయి, 5 మంది పేర్లు. మీరు గత సంవత్సరాలన్నీ దోచుకొని తిని ఈరోజు ఏందో పెద్ద పతిత్తుల మాదిరి పిటిషన్లు అవి పెట్టుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. మీ రాజకీయం మీరు చేసుకోండి, కానీ ఇట్లా ఏదైనా జరిగినప్పుడు రైతులను రెచ్చగొట్టి ఆ తర్వాత రైతులను ఇది చేసి ఇక్కడ పబ్బం గడుపుకోవాలంటే ఎవరు చూస్తూ ఊరుకోరు.